హలో గైస్, పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు అనుమతించారా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తగ్గేదిలే అని కామెంట్ చేసి పోయా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కించిన పుష్ప 2 సినిమా కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషలో వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13,500 స్క్రీన్లో పుష్ప 2 కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మన దేశంలోనే 8,500 స్క్రీన్లు ఉండగా ఇతర దేశాల్లో 5,000 స్క్రీన్లు అయితే రిలీజ్ కాబోతుంది. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కించడంతో పుష్ప 2 టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ అర్నని అలాగే రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ పెంపింపై అనుమతుల కొరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో నవీన్ అర్నని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సంప్రదించగా సానుకూలంగా స్పందించారు అని తెలిపాడు. అలాగే సినిమా బడ్జెట్ను బట్టి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపాడు. దీంతో సింగిల్ స్క్రీన్ ధర ప్రస్తుతం 175 ఉండగా అది 300కు పెంచుకోవచ్చు. ఇక మల్టీప్లెక్స్లో అయితే 275 నుంచి 425 లేదా అంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పుష్ప 2 మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 15న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్గా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ అన్ని భాషల్లో సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇటీవల పుష్ప 2 షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అలాగే డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, దట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.